ఫ్రెండ్స్, ఐఫోన్ కొనాలని ఎవరికున్నదో చెప్పండి. తక్కువ ప్రైస్లో వస్తే అందరి చేతిలోనూ ఐఫోనే ఉంటుంది. సో అలా తక్కువ ప్రైస్లో తీసుకురావాలని చెప్పి 2016లో ఐఫోన్ SE మోడల్ని యాపిల్ అయితే లాంచ్ చేసింది. తీసుకొచ్చినప్పుడు తక్కువ ప్రైస్ అన్నారు కానీ అప్పుడున్న మార్కెట్ ప్రకారం చూస్తే అంత తక్కువ ప్రైస్లో అయితే ఆ మొబైల్ని అప్పుడు వాళ్ళు తీసుకురాలేదు. తర్వాత దాదాపుగా 4 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చారు. ఏది సెకండ్ జనరేషన్ ఐఫోన్ SEని తీసుకురావడానికి. 2020లో అంటే 2016 ఎక్కడ, 2020 ఎక్కడ, అప్పుడు సెకండ్ జనరేషన్ అయితే తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి 2022లో మనకి థర్డ్ జనరేషన్ అయితే తీసుకొచ్చారు. ఇక ఫోర్త్ జనరేషన్ మనకి లాస్ట్ ఇయర్ అంటే 2024లో వస్తుంది అనుకున్నాం, బట్ రాలేదు. అలాగే ఆ టైంలోనే కొన్ని రూమర్స్ కూడా వచ్చినాయి. ఇక ఐఫోన్ SEని డిస్కంటిన్యూ చేస్తారు, ఆ మొబైల్ రాదు అని రూమర్స్ వచ్చినాయి. దానికి కారణం ఏంటంటే ఐఫోన్ ఎయిర్ అనే మొబైల్ని, లేకపోతే ఐఫోన్ స్లిమ్ అనే మొబైల్ని, సో ఇలాంటి మొబైల్స్ని అయితే తీసుకొస్తారు అని చెప్పి కూడా మనకు రూమర్స్ వచ్చినాయి కదా. సో అది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. సో మొత్తానికి ఎంతకాలం తర్వాత సో ఐఫోన్ SE 4 అయితే లాంచ్ కాబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయితే అయింది. అయితే అఫీషియల్గా ఇంకా యాపిల్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. బట్ హ్యాండ్స్ ఆన్ ఇమేజెస్, బ్యాక్ కేసెస్ ఏవైతే ఉంటాయో ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసెస్, కంపెనీలు కూడా వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ చేసినాయి. ఇంకా ఈ మొబైల్ని ఐఫోన్ SE 4 అని పిలుస్తారా లేదా అనేది డౌటే. అయితే ఎంత ప్రైస్లో రాబోతుంది, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఏం మార్పులు జరుగుతున్నాయి, అసలు ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదనే విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. నాకైతే పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించలేదు. ఆల్రెడీ ఇంతకుముందు మనకి లీక్ అయిన ఇమేజెస్ ప్రకారం అలాగే బ్యాక్ కేసెస్ని బట్టి చూసుకుంటే ఐఫోన్ 8 వచ్చింది కదా, దాదాపుగా 6-7 సంవత్సరాలు అవుతుంది. ఐఫోన్ 8ని అలాగే ఐఫోన్ 14ని మిక్స్ చేస్తే ఈ ఐఫోన్ SE 4 అని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు అదే ట్రెడిషనల్ నాచ్తో ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. మనం ఐఫోన్ 14లో లాస్ట్ టైం ఈ ట్రెడిషనల్ నాచ్ అయితే చూసాము. అక్కడ నుంచి మనకి డైనమిక్ ఐలాండ్ని కంటిన్యూ చేస్తుంది అనమాట యాపిల్. అంటే నాచ్ని తీసేసింది, ట్రెడిషనల్ నాచ్ని, ఈ డైనమిక్ ఐలాండ్ని అయితే తీసుకొస్తుంది. ఇంతకాలం తర్వాత మళ్ళీ ఆ ట్రెడిషనల్ నాచ్తోనే ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. గతంలో వచ్చిన SE మోడల్స్తో కంపేర్ చేస్తే మనకి డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుందంటే అంతకుముందు మనకి నాచ్ లేకుండా ఓల్డ్ డిజైన్లో అయితే డిస్ప్లే కనిపించేది, అలాగే హోమ్ బటన్ ఉండేది, అదే ఫింగర్ ప్రింట్ కింద యూజ్ అయ్యేది. ఆ ప్లేస్లో ఇప్పుడు మనకి డైనమిక్ ఐలాండ్తో డిస్ప్లే అనేది ఇంతకుముందు తీసుకొచ్చిన ఐఫోన్ 14 సిరీస్ మొబైల్స్ 14 మొబైల్, సో అటువంటి డిజైన్స్ అయితే రాబోతుంది. ఇక డిస్ప్లే సైజ్ మీకు 6.1 ఇంచెస్ 60 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో OLED స్క్రీన్ అయితే ఉంటుంది. ఫింగర్ ప్రింట్ అయితే ఏముండదు, మీకు ఫేస్ ఐడితో వస్తుంది. ప్రాసెసర్ యాపిల్ A18 బయానిక్ చిప్ సెట్ అయితే వాడబోతున్నారు. 8GB ర్యామ్తో అయితే వస్తుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా మనకి ఇందులో అయితే ఉంటుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది మనం 15 సిరీస్ అలాగే 16 సిరీస్లో చూస్తాం. సో మళ్ళీ మనకి ఈ మొబైల్లో యాపిల్ ఇంటెలిజెన్స్ని అయితే వీళ్ళు అందిస్తున్నారు. అలాగే ఇందులో వాడిన మోడెం కూడా 5G మోడెం, వీళ్ళ ఓన్ మోడెంని అయితే తీసుకొస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు వరకు క్వాల్కామ్ అయితే వీళ్ళకి మోడెం సప్లై చేసింది, అంతకుముందు ఇంటెల్ కూడా సప్లై చేసింది. ఇంటెల్ సప్లై చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ వీళ్ళు క్వాల్కామ్ దగ్గర నుంచే మోడెంని అయితే తీసుకుంటున్నారు. అప్పటి నుంచి వీళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు, వీళ్ళు ఓన్ మోడెం తీసుకురావాలని చెప్పి. ఈ మొబైల్లో మాత్రం మనకి వీళ్ళ ఓన్ మోడెం అయితే చూడడానికి ఉంటుంది అంటున్నారు. బట్ ఈ మోడెం ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది చూడాలి. అంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా ఉంటాయి అనమాట మనకి 5G సెక్టార్స్ అనేవి. సో మన ఇండియాలోకి వచ్చిన తర్వాత ఈ మోడెం పనితనం ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఇంతకుముందు ఇష్యూస్ మనం ఫేస్ చేసాం ఇంటెల్ మోడెంతో. సో ఇప్పుడు వీళ్ళ ఓన్ మోడెం కాబట్టి చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది. ఇక రైట్ సైడ్ మనకి సింగిల్ కెమెరానే ఉండబోతుంది. సో 48 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అంటున్నారు. ఫ్రంట్ కెమెరా మనకి 12 మెగాపిక్సెల్తో కానీ 24 మెగాపిక్సెల్తో రావచ్చు అని చెప్పి రూమర్స్ అయితే ఉన్నాయి. ఇక బ్యాటరీ మనకి 3279 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. సేమ్ బ్యాటరీ మనం ఐఫోన్ 14లో చూడొచ్చు. గతంలో తీసుకొచ్చిన SE థర్డ్ జనరేషన్తో కంపేర్ చేస్తే మనకి బ్యాటరీ చాలా వరకు పెంచారు. ఇక ఛార్జింగ్ కెపాసిటీ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు 20 వాట్నే ఫాస్ట్ ఛార్జింగ్ అంటారు, 20 వాట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది కాబట్టి మనకి మ్యాక్స్ సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అది మనకి 7.5 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ఉండొచ్చు అంటున్నారు. ఇప్పుడైతే మనకి 15 వాట్ని అయితే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇక లైట్నింగ్ కేబుల్ లాంటి అయితే ఏముండదు, మనకి Type-C పోర్ట్తోనే వస్తుంది. ఇంకా IP68 రేటింగ్ ఉంటుంది. ఇక మనకి బిల్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీతో వస్తుంది అనమాట. ఇది మనకి సిరామిక్ షీల్డ్ గ్లాస్ని అయితే వాడబోతున్నారు. చుట్టూ మనకి అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఆల్రెడీ లీక్ అయిన హ్యాండ్స్ ఆన్ ఇమేజెస్ కానీ అలాగే బ్యాక్ కేసెస్ బట్టి చూస్తే ఇందులో మనకి వాల్యూమ్ బటన్స్, అలాగే పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్, ఇంకోటి స్లైడర్, ఎప్పుడు వీళ్ళు ఇచ్చే సైలెంట్ బటన్ ఉంటుందని తెలుస్తుంది. కెమెరా బటన్ అయితే మనకి ఎక్కడ కనిపించలేదు ఇక్కడ వీళ్ళు చూపించిన ఇమేజెస్ ప్రకారం కనుక చూస్తే. కెమెరా బటన్ అయితే మనకు తెలిసిందే కదా, రీసెంట్గా తీసుకొచ్చిన ఐఫోన్ 16 సిరీస్లో అయితే ఈ కెమెరా బటన్ యాడ్ చేశారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ యూఎస్లో చూస్తే దాదాపుగా
$500 నుంచి $600 మధ్యలో ఉంటుందంటున్నారు. అంటే దీని ప్రకారం మన ఇండియాలోకి వచ్చేసరికి 55,000 to 60,000 ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. 65 కూడా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ యూఎస్ డాలర్స్‌లో చూసుకుంటే వాళ్ళు ఇప్పుడు $110 చేశారు యూఎస్ డాలర్‌ని వేల లెక్కలో గనుక చూస్తే. ఈ మొబైల్ ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లోనే మాస్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేసేశారు. ఇక ఈ నెల 21వ తారీఖు గాని, 28వ తారీఖు గాని ఈ మొబైల్ లాంచ్ చేయొచ్చు. అలాగే మనకి ఫిబ్రవరి 14థ్ వాలంటైన్స్ డే ఉందిగా, అప్పుడు ఈ మొబైల్ సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్, అలాగే లాంచింగ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా రివీల్ అవుతాయనేది ఎక్స్‌పెక్టేషన్స్. ఇంతకుముందున్న రూమర్స్ ప్రకారం మార్చి నెలలో ఈ మొబైల్ లాంచ్ అవ్వచ్చు అని రూమర్స్ అయితే ఉన్నాయి. మొత్తానికైతే ఈ మంత్ ఎండింగ్ నాటికి గాని, నెక్స్ట్ మంత్‌లో గాని ఈ మొబైల్‌ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు మరి ఈ మొబైల్‌ని మన ఇండియాలోకి తీసుకొస్తే ఏ ప్రైస్‌లో తెస్తారంటే ఆల్రెడీ చెప్పాను కదా 55 నుంచి 60 అన్నట్టుగా తెలుస్తుంది. ఆ ప్రైస్‌లో తీసుకొస్తే వేస్ట్ అని చెప్తానన్నమాట. ఏం మార్పులు జరిగినాయిరా బాబు ఇక్కడ అంటే ఏం లేదు. ఐఫోన్ 14తో కంపేర్ చేస్తే మనకి కెమెరా, ప్రాసెసర్, ర్యామ్ మెయిన్ డిఫరెన్స్ మీకు ఇక్కడే కనిపిస్తుందన్నమాట. ఇంకా పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ కనిపించట్లేదు. నన్నడిగితే ఈ మొబైల్ అండర్ 50,000లో 45,000 to 50,000లో తీసుకొస్తే బాగుంటుంది. మార్కెట్ కూడా చక్కగా అందుకునే అవకాశం ఉంది. అలా కాదని చెప్పి 55 నుంచి 60 దాకా తీసుకెళ్ళిపోతే మాత్రం చాలా కష్టమైపోద్ది. సో అక్కడైతే ఈ మొబైల్‌ని ఓన్లీ యాపిల్ ఇంటెలిజెన్స్ కోసం తీసుకోవాలి గానీ, మిగిలిన పరంగా చూసుకుంటే దీనికన్నా వీళ్ళ దగ్గర వేరే మొబైల్స్ ఉన్నాయి కదా! అంటే ఐఫోన్ 15 ఉంది. ₹60,000 అయితే వస్తుంది. సో దానికెళ్ళిపోవచ్చు. ఇంకా అలాంటప్పుడు ఈ మొబైల్ తీసుకునే బదులు. సో నన్నడిగితే యాపిల్ ఈ మొబైల్ తీసుకొచ్చే బదులు ఐఫోన్ మినీని ఇంతకుముందు తీసుకొచ్చేది కదా! అదే మొబైల్‌ని ఎస్ఈ లైన్‌లోకి కంటిన్యూ చేస్తూ తీసుకొచ్చినా బాగుండేది. లేదా ఎస్ఈ లైన్‌ని ఆపేసి ఆ మినీ లైన్‌నే ఈ ఎస్ఈ ప్రైస్‌లో లాంచ్ చేస్తే బాగుండేది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది కంఫర్ట్ సైజ్‌లో చిన్న స్క్రీన్ అంటే చిన్న మొబైల్‌ని వాడాలని ఆశతో చాలామంది ఉంటుంటారు. మీరేమనుకుంటున్నారు? ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉంటుందనుకుంటున్నారు? నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.